డిఎస్సి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై షాప్ చైర్మన్ రవి నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సిపై తాను సవాల్ విసిరిన చర్చకు జగన్ ముందుకు రాలేదు అని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిఎస్సి అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమైతే అన్ని విషయాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, డిఎస్సికి సంబంధించిన అంశాలపై కూడా రవి నాయుడు తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనింది. దానికి ప్రధాన కారణం అధికార దాహం. అధికారంలో ఉన్నప్పుడు యువత కానీ, నిరుద్యోగులు కానీ, చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కనపల్లా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ఓడిపోతానే అన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, తప్పుడు పనులు. ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారంటే నిరుద్యోగుల గొంతు కోసేలాగా ఈరోజు ఉద్యోగం సాధించిన వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసేలాగా. అంటే ఉద్యోగం వస్తే ఆయనకి నచ్చదు, రానోళ్ళని రెచ్చగొట్టాలి, వచ్చిన వాళ్ళని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు. డిఎస్సి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తున్నామని చెప్పి స్వైర విహారం చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ అభ్యర్థులు కానీ, డిఎస్సి రాసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరన్నా బాధితులు కానీ ఎవరు లేరు. అసలు బాధితులే లేరు కదా. ఈరోజు వీళ్ళ తీరు చూస్తున్నప్పుడు మాకు ఒకటి గుర్తొస్తోంది. అంతిమ తీర్పు అని చెప్పి కృష్ణరాజు గారిది పాతకాలంలో ఒక సినిమా ఉండేది. ముందుగా ఆయనే ఏదైతే కృష్ణరాజు గారు ఒక హత్య చేసి ఒక ఆర్టికల్ రాసి, ఆ ఆర్టికల్ రాసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఆయన మొత్తం ఆ సినిమా ఉంటుంది. అంతిమంగా ఆయన దొరికిపోతారు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా అలానే ఉంది. సమస్య ఉత్పన్నం అవుతే ఏ పార్టీ అయినా స్పందిస్తారు. సమస్య లేకుండా సమస్యను సృష్టించి, సమస్య లేకుండా డిఎస్సి మీద ఎవరు ఆరోపణలు చేయకుండానే, ఎవరు మాట్లాడకపోయినా సంవత్సరం తర్వాత ఆయన మేల్కొని ఒక సమస్యను సృష్టించాడు. ఆ సమస్యను సృష్టించి దాని మీద ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమంకి శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలు వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యమం పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ నాటకాలు ఈరోజు 2 నెలల ముందు మొదలుపెట్టారు. ఆ 2 నెలల ముందు మొదలుపెట్టినప్పుడు ఎవరు కూడా దాని మీద స్పందించకపోయే కొందికి కోర్టుకు వెళ్ళారు. కోర్టు మొటికాయలు వేసింది. అసలు నువ్వు కరెక్ట్గానే వాళ్ళ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా కోర్టు మొటికాయలు వేసింది. క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఏమని? ఢిల్లీలో నీటికి సంబంధించి అక్కడ ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఇక్కడ చలిగాచుకోవాలని చూస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, అసలు డిఎస్సి మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మాట్లాడే అర్హత ఉందా? లాస్ట్ 5 ఏళ్లలో